ఈ రోజు మహాభారతంలోని 42వ అధ్యాయం. యుధిష్ఠిరుడు బ్రాహ్మణులతో ఇలాగా అంటారు: మేము ధృతరాష్ట్ర కొడుకుల చేతుల్లో మోసపోయాం. మా రాజ్యాన్ని మోసపూరితంగా తీసుకొని మమ్మల్ని పేదరికంలోకి నెట్టేశారు. అయినా కూడా 12 సంవత్సరాలు అడవిలో సంతోషంగా గడిచిపోయినాయి. 13వ సంవత్సరం వచ్చింది. మీ అందరినీ విడిచి అజ్ఞాతవాసానికి వెళ్లే సమయం ఆసన్నమైంది. ఈ 12 నెలలు దుర్యోధన గూఢచారులు మమ్మల్ని కనిపెట్టకుండా ఉండాలి. ఈ 12 నెలలు అయిపోయినాక మనం అందరం తిరిగి కలుసుకుందాం. మమ్మల్ని ఆశీర్వదించండి. ధృతరాష్ట్ర కొడుకులు మమ్మల్ని కనిపెట్టకూడదని. అలాగా యుధిష్ఠిరుడు పాండవులతో నివసించే బ్రాహ్మణులతో బాధగా చెప్తారు. ధౌమ్యుడు యుధిష్ఠిరుడిని ఓదార్చి ఇలాగా అంటారు: విడిపోవడం కష్టమే, కానీ మీరు తెలివైన వాళ్ళు. మీరు భయాల్ని ఎలా దాటాలో నేర్చుకున్నారు. మీరు మారువేషం వెయ్యాలి. దేవుళ్ళకి ప్రభు అయిన ఇంద్రదేవుడు రాక్షసుల్ని చంపడానికి బ్రాహ్మణుడిలాగా వచ్చాడు. ఎవరికి తెలియకుండా నిషిద్ధ దేశంలో జీవించి శత్రువుల్ని నాశనం చేశాడు. అలాగే మీరు కూడా చెయ్యాలి. ఈ విశ్వానికి ప్రభు అయిన మహావిష్ణువు అతిథి గర్భంలో జన్మించి మానవ రూపం ఎత్తి బలి చక్రవర్తి నుంచి ఆయన రాజ్యాన్ని తీసుకోలేదా? ఈ ప్రపంచం ఒక మోక్షం కోసం నారాయణుడు ఇంద్రుడు ఒక ఆయుధంలో ప్రవేశించి అసురుడైన విరాటని సంహరించలేదా? అగ్నిదేవుడు దేవుళ్ళ కోసం నీళ్ళల్లో తనని తాను దాచుకోవడం లేదా? ప్రతిరోజు సూర్యుడు కనిపించకుండా వెళ్లడం లేదా? మహావిష్ణువు అంతటా వ్యాపించి ఉన్న దేవుడు అయినా కూడా దశరథుడు కొడుకుగా జన్మించి ఎన్నో సంవత్సరాలు కష్టాలు పడి రావణాసుడిని సంహరించలేదా? గొప్ప మనుషులు గతంలో ఎన్నో కష్టాలు పడ్డారు. అది కూడా ఒక మంచి కారణం కోసం. అలాగే మీరు కూడా మీ శత్రువుల్ని జయిస్తారు. మీ శ్రేయస్సుని తిరిగి గెలుచుకుంటారు. యుధిష్ఠిరుడు బ్రాహ్మణుల దగ్గర సెలవు తీసుకుంటారు. పాండవులు అందరూ అడవిలో ఒక ప్రదేశంలో ఆగి 13వ సంవత్సరం ఏం చేయాలి అని మాట్లాడుకుంటారు. ధర్మరాజు బాధగా అర్జునుడిని ఇలాగా అడుగుతారు: ఈ ప్రపంచ విధానాల గురించి నీకు బాగా తెలుసు. 13వ సంవత్సరం ఎలా గడపాలని అనుకుంటున్నావు? అర్జునుడు ఇలాగా అంటారు: ఓ రాజా, మరణానికి దేవుడైన యమధర్మరాజు మనల్ని ఆశీర్వదించారు. ఈ 12 నెలలు ఎవరు మనల్ని కనిపెట్టారు. మనం వెళ్ళడానికి చాలానే రాష్ట్రాలు ఉన్నాయి. పాంచాల, మత్స్య, సల్వ, బహలిక, దశరణ, సురేసన, కళింగ, మగధ. నా అభిప్రాయం ప్రకారం మత్స్య రాజ్యం. విరాటరాజు సరైన వారు. యుధిష్ఠిరుడు ఇలాగా అంటారు: మత్స్య రాజ్యానికి రాజైన విరాట చాలా బలవంతుడు. ఆయనకి మనం అంటే చాలా ఇష్టం. ఆయన పరిణితి చెందిన తీర్పు ఇస్తారు. ధర్మ మార్గం వైపే నడుస్తారు. ఆయన దుర్యోధనుడికి భయపడడు. నేను దీనికి అంగీకరిస్తాను. అర్జునుడు ఇలాగా అంటారు: సరే ఓ రాజా, మరి మీరు విరాట రాజ్యంలో ఏం పని చేయాలి అనుకుంటున్నారు? ఆ ప్రశ్న అడిగినాక అర్జునుడు చాలా బాధపడతాడు. రాజసూయ యాగం చేసిన గొప్ప రాజు ఇప్పుడు వేషధారణ చేసి పనులు చేయాల్సి వస్తుంది. యుధిష్ఠిరుడు ఇలాగా అంటారు: నేను విరాట రాజుకి సభ్యుకుడిగా సేవ చేయాలి అని అనుకుంటున్నాను. నా మాటలతో ఆయన్ని సంతోష పెట్టచ్చు. నేను ఒక సన్యాసుడిలాగా వేషధారణ వేసి, అలాగే జ్యోతిష శాస్త్రాల్లో నా నైపుణ్యం చూసి, వేదాలు, నీతి శాస్త్రాలు, రాజకీయాలు, వైజ్ఞ శాస్త్రాలు, వీటి అన్నిట్లో నాకు నైపుణ్యం ఉంది అని నమ్మేలాగా చేస్తాను. నేను జాగ్రత్తగా ఉంటాను. యుధిష్ఠిరుడు నా స్నేహితుడు, ఆయన దగ్గర ఇవన్నీ నేర్చుకున్నాను అని చెప్తాను. యుధిష్ఠిరుడు ఇలాగా అడుగుతారు: ఓ భీమా, మరి నువ్వేం పని చేస్తావు? బకాసురుణ్ణి, హిడింబాని వధించిన నువ్వు, నీ శక్తి బయటికి ప్రవహిస్తానే ఉంటది. మత్స్య రాజ్యంలో ఎవరికి తెలియకుండా నువ్వు ఎలా జీవించగలవు అని యుధిష్ఠిరుడు ఏడుస్తా భీముడిని మాటలు అడుగుతారు. భీముడు నవ్వి ఇలాగా అంటారు: ఓ రాజా, నేను విరాట ఆస్థానంలో వంటవాడిలాగా పని చేయాలి అని అనుకుంటున్నాను. నీకు తెలుసు కదా, నాకు చాలా ఆకలి వేస్తా ఉంటది. అలాగే నాకు వంట చేయడం కూడా బాగా వచ్చు. విరాటరాజు ఎప్పుడు తినని వంటలు ఆయనకి వండుతాను. అలాగే ఆస్థానంలో కుస్తీ పోటీకి వచ్చిన వాళ్ళతో కుస్తీ ఆడి గెలుస్తాను. యుధిష్ఠిరుడు ఆ మాట విన్నాక కొంచెం కంగారు పడతాడు. భీముడు ఇలాగా అంటారు: నేను ఎవరిని చంపనులే, కేవలం ఆడతాను అంతే. యుధిష్ఠిరుడు అర్జునుడి వైపు తిరిగి ఇలాగా అడుగుతారు: మరి నువ్వేం చెయ్యాలి అనుకుంటున్నావు? నీ శౌర్యాన్ని నువ్వు ఎలా దాచగలుగుతావు? అర్జునుడు ఇలాగా అంటారు: అన్నయ్య, నేను నపుంసకుడు వేషం వేయాలి అని అనుకుంటున్నాను. సభలో ఉన్న స్త్రీలకు సేవ చేస్తా. నేను ఊర్వశిని, ఆమె నాకు తల్లి లాంటిదని, ఆమె ప్రేమపూర్వకమైన వ్యాఖ్యలను తిరస్కరించాను. దానివల్ల నా పురుషత్వం కోల్పోవాలని శపించింది. ఇంద్రదేవుడు కృప వల్ల అది 1 సంవత్సరం వరకే పోతది అని ఆశీర్వదించారు. ఆ సమయాన్ని నేను ఇప్పుడు చేయాలి అని అనుకుంటున్నాను. అందుకే 1 సంవత్సరం పాటు నా పురుషత్వాన్ని కోల్పోయి స్త్రీలాగా గాజులు వేసుకొని, జడ వేసుకొని, చీర కట్టుకొని విరాటరాణి మందిరంలో సేవ చేస్తాను. అలాగే ఆడవాళ్లకు పాటలు మరియు నాట్యాన్ని నేర్పిస్తాను. నేను యుధిష్ఠిరుడు ఆస్థానంలో
సమయంలో ద్రౌపదికి సేవ చేశాను అని చెప్తాను అని చెప్పి అర్జునుడు ద్రౌపది వైపు తిరిగి నవ్వుతారు. ఆ మాటలకి యుధిష్ఠరుడు ఏడుస్తాడు. మా రాతేంటి ఇలాగ దిగజారిపోయింది? యుధిష్ఠరుడు నకులుడి వైపు తిరిగి అడుగుతారు. అప్పుడు ఆయనకి నకులుడు తల్లైన మాధురి గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నకులుడు ఇలాగా అంటారు, నేను విరాటరాజు గుర్రపు శాలలో ఉండాలి అని అనుకుంటున్నాను. నేను గుర్రాలకి శిక్షణ ఇస్తా ఉంటాను. నాకు గుర్రాల మనసు గురించి కూడా తెలుసు. వాటికి వైద్యం కూడా చేస్తాను అని చెప్తాడు. యుధిష్ఠరుడు సహదేవుణ్ణి అడుగుతాడు, దేవుళ్ళకి బోధించే బృహస్పతి అంత తెలివి మరియు అసురులకి గురువైన శుక్రాచార్య జ్ఞానం ఉన్న నువ్వు ఏ పని చెయ్యాలి అని అనుకుంటున్నావు? సహదేవుడు ఇలాగా అంటారు, నేను గోవుల్ని చూసుకుంటాను. పశువులపైకి అడవి జంతువులు రానివ్వకుండా రక్షించి వాటికి ఎలాంటి రోగం రానివ్వకుండా చూసుకుంటాను. యుధిష్ఠరుడు ఓ ద్రౌపది అని అడుగుతారు. కానీ ఆవిడ్ని అడగడానికి ఎలాంటి మాటలు రావు. ఆవిడ ఒక యువరాణి, మహారాజు కూతురు, అగ్నిలో నుంచి జన్మించింది. అలా అన్ని గుర్తు చేసుకొని సిగ్గుతో బాధపడతాడు. ద్రౌపది అది గమనించి ఇలాగా అంటది, ఓ రాజా, మీరు ఎలాంటి బాధకి గురి కాకండి. నేను సైరంధ్రిగా యువరాణి విరాట ఆస్థానంలో ఉంటాను. చిన్న చిన్న పనులు చేస్తా, స్త్రీలకు జడలు వేస్తా, వినోదకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాను ఆడవాళ్ళు ఉండే ఆస్థానంలో. పాండవులు అందరూ ఏం పనులు చేయాలి అని నిర్ణయం తీసుకుంటారు. దౌమ్య వాళ్ళందరినీ ఆశీర్వదించి ఇలాగ సలహాలు ఇస్తారు. ఎవరైతే రాజు సేవలో ఉంటారో వాళ్ళు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. చిన్న విషయం అయినా సరే రాజుకి చెప్పే చేయాలి. రాజుకి మరీ దగ్గర అవ్వకూడదు, అలానే మరీ దూరంగా కూడా ఉండకూడదు. రాజు ఒక వ్యక్తిని నమ్మినా కూడా అకస్మాత్తుగా మనల్ని ఉద్యోగం నుంచి తీసేస్తారేమో అనేలాగా మనం నడుచుకోవాలి. రాజు ముందు మనకి అన్ని తెలిసినట్టుగా ప్రవర్తించకూడదు. రాజు సేవకుడు ఎప్పుడు చురుగ్గా ఉండాలి. రహస్యాలను బయట పెట్టకూడదు. అలాగే ప్రజల నుంచి బహుమానాలు కూడా స్వీకరించకూడదు. ఇతర సేవకుల్ని చూసి ఈర్ష్య పడకూడదు. దౌమ్యుడు పాండవుల్ని ఆశీర్వదిస్తారు. సహనంతో ఒక్క సంవత్సరం విరాటరాజుకి సేవ చేస్తా గడపండి. దాని తర్వాత మిగిలిన రోజులన్నీ ఆనందమే. కోల్పోయిన మీ సింహాసనాన్ని తిరిగి పొందుతారు. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.